ప్రభుత్వం వెంటనే గొర్రె కాపర్ల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ సైఫాబాద్లోని అరణ్య భవన్ ముందు హైదరాబాద్ పాలమూరు కురువ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గొర్రె కాపర్లు ధర్నా నిర్వహించారు. చిత్రహింసలకు గురిచేసి గొర్రె కాపర్లపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అటవీ భూమిలో గొర్రెల మేతకు అనుమతించాలని కోరారు. తరతరాలుగా తమ జీవధారమైన వృత్తి ఇదేనని, అటవీ భూమిలోకి అనుమతించకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయంగా మేత కోసం స్థలం చూపించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ జీవాలు కాసే వాళ్ళు, అడవిలలో తిరిగే వాళ్ళకు కష్టపడే వ్యక్తులు వాళ్ళు కాబట్టి వాళ్ళ కష్టాలను నడితే ఒక ఆఫీసర్ చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పండి సార్, ఒక మాట చెప్పండి. మీరు 10 మంది రంగం చెప్పారు, 5 మంది గుర్ల కాపర్లు వస్తారు, 5 మంది నాయకులు. నమస్తే, నా పేరు శంకరుల రవికుమార్, పూర్వ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ని, బీజేపీ స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ ని. గత 4 రోజులుగా ఈ మద్దిమడుగు అమరాబాద్ అడవుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ గొర్రెలు కాసుకునేటువంటి మా సంఘం నాయకులని, గొర్రెల కాపర్లందరినీ కూడా నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళని కొట్టి తిట్టి కనీసం మనిషిలా కూడా చూడకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు, బియ్యము, వండుకునే బొగాన్లు, ఫోన్లు అన్ని లాక్కొని లేరు. మిగిలింది ఒకటి అడవిలో కూడా మేపుకోనియకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, నానా చిత్రహింసలు పెడుతున్నారు. మాకు ఎక్కడైనా పరిష్కారం చూపియండి, మాకు గొర్రెలు మేసుకోవడానికి ఎక్కడైనా స్థలం చూపియండి, లేకపోతే మేమందరం కలిసి ఎక్కడ బాయిలో దుంకమంటే దుంకుతాం. మాకు వేరే ఆప్షన్ లేదు. మేము కూడా ఈ తెలంగాణ సమాజంలో భాగమే, మేము కూడా ఈ తెలంగాణ ఓటర్లమే. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గొర్రెలు ఇచ్చారు కానీ మేపుకోవడానికి జాగా ఎక్కడ లేదు. మేము అడవిలో తిరిగి ఒక వాన అనకుండా ఎండ అనకుండా తిరుగుకుంటా ఏదో ఫారెస్ట్ లో పోతే ఫారెస్ట్ వాళ్ళకు పర్మిషన్ లేదు, మీరు అడవిలో రావద్దండి, మరి మేము ఇక్కడ కష్టమైన ఇబ్బంది ఉన్నది అని చెప్పి, అయ్యా మాకు ఎక్కడ జాగలేదు, మేము మేపుకోవడానికి ఎక్కడ స్థలం లేదు, మరి మాకు ఇట్లా ఇబ్బంది పెడితే మేము ఏం చేయాలని చెప్పి వాళ్ళని అడిగితే, ఫారెస్ట్ వాళ్ళు అడిగితే మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళమని చెప్తే, అయ్యా మాకు దారి ముక్కు తెలవని వాళ్ళం, మేము ఒక రాత్రి పగులు అడవిలో పండుకునే వాళ్ళం, మేము జీవ విధాలుగా మాకు ఆధారం ఏది లేదు, మాకు ఈ గొర్రెల ఆధారమే మా తాతల నుంచి, మరి మాకు ఇదే అడవిలో తిరుగుతాం మేము అంటే, మీరు అటువంటి చేయొద్దండి, ఇక్కడ ఎలుగుబంట్లు ఉంటాయి, కోడళ్ళు ఉంటాయి, పులిలు ఉంటాయి అని మాకు చెప్తే కూడా, అయ్యా